మాజీ మంత్రి కేటీఆర్ కు తానేమీ క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. తాను కేటీఆర్ కు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడో మాట్లాడిన మాటలను తప్పుగా వక్రీకరిస్తున్నారని అన్నారు. ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే తాను చెప్పారని, అవినీతి జరగలేదని తానెక్కడా చెప్పలేదన్నారు. ఎన్నికల సమయంలోనే క్విడ్ ప్రోకో జరిగిందని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని, నేరస్తుడు ఎవరనేది కోర్టు తేలుస్తుందని దానం నాగేందర్ చెప్పారు. హైదరాబాద్లో మనకు నష్టం జరుగుతుందని అప్పుడే చెప్పారని, అంత తప్ప తానెప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే దానం మండిపడ్డారు. చెప్పాను హైడ్రా విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది. అయితే స్లమ్లలో ఉన్నటువంటి వారికి ఇంకా అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయటువంటి బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని చెప్పాను. హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఉంది కానీ ఇది అడిషనల్ గా యాడ్ అవుతుందని చెప్పాను. ఈ ఫార్ములా వస్తే, ఫార్ములా ఈ వస్తే అడిషనల్ గా యాడ్ అవుతుందని చెప్పాను తప్ప దాన్ని వక్రీకరించి అంటే తప్పు ఏం లేదు. ఈ ఫార్ములా వచ్చిన వాళ్ళు తప్పు ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా అంటలేరు, ఎవరు అంటలేరు. అన్న జరిగిన కుట్ప్రోకో గురించి, అలా జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆ అవినీతి గురించి అడుగుతుంటే అది పక్కన పెట్టి బ్రాండ్ 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 అని చెప్పి సొంత డప్పు కొట్టుకోవడం కరెక్ట్ కాదు.